ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. మీ పార్టీ అంటున్నారు కదా, వాళ్ళు కూడా రామచంద్రారెడ్డి గారు కావచ్చు, దివాకర్ కావచ్చు, పార్టీలో వాళ్ళు కూడా సభ్యులే కదా మీలాగే. వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కాదు వాళ్ళు. అవును, నన్ను వేరు చేసి పక్కన పెట్టినప్పుడు నేను వాళ్ళని ఎట్లయితే నేను వాళ్ళని ఏంటి నన్ను కూడా నాకు కూడా ఒక బంగారు పొలం వేసి పెట్టే వాళ్ళే కదా. నన్ను తీసి పక్కన పడేసినప్పుడు నేను ఎట్లయితే చెప్పండి, నన్ను తీసి పక్కన పడేసినారు కదా. ఆ బాధ ఏంటో నేను అనుభవించిన, నా ఫ్యామిలీ అనుభవించామన్నా ఆ బాధ, అంత బాధ అనుభవించినాము. అయినా ఎందుకు నేను ఒక పోలీస్ ఆఫీసర్గా మేము నక్సలైట్ డ్యూటీస్లలో 6 నెలలు మేము నక్సలైట్ల మాదిరి మేము కూడా వేషాలు వేసుకొని పోయినాము. ఐఏఎస్ ఆఫీసర్స్ కిడ్నాప్ అయినప్పుడు ఆ రోజు కమాండో కోర్స్ అప్పుడే చేసి వచ్చినాం మేము మణిసార్లో, ఉడ్గోవ దగ్గర, హర్యానాలో, అంత ఇసుకేడార్లలో 6 నెలలు హెలికాప్టర్ నుంచి చేసినాం. అంత దానిలలో గుర్తేడు, రంపచోడవరం, అడ్డతీగల మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు టార్చ్ లైట్స్ చేసుకొని తిరిగినాం. అంత బాధ మీ మనసు ఎందుకు అంత కలిసి వేసింది? ఏం జరిగింది? నాకు ఎక్కువ వర్క్ కాలేదన్నా, నాకు పనులు ఏం కాలేదు. ఒక పేరుకు ఎమ్మెల్యే, మొత్తం అంతా షాడో ఎమ్మెల్యే నడిపించారు. పవర్స్ ఇచ్చింది పైనుంచి. వీళ్ళని కలెక్టర్ను వీళ్ళని అడిగితే ఏం చేస్తారు? వాళ్ళు పైనుంచి వచ్చిన ఆర్డర్స్ ధనంజయ రెడ్డి గారు చెప్పినారు అంటారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి మీద పార్టీకి అంత అభిమానమే ఉంటే అతనికి ఏదో ఒక స్థానం కల్పించవచ్చు కదా. కల్పించారు కదన్నా, ఆల్రెడీ ఒక క్యాబ్ ఇది ఇచ్చారు, షాప్ చైర్మన్ ఇచ్చారు, ప్లస్ త్రూఅవుట్ ఇది ఇచ్చారు, యూత్ డైరెక్టర్ అధ్యక్షుడికి ఇచ్చారు. ఫండింగ్ లేని పోస్టులే కదా ఆయనకు కూడా ఇచ్చింది. శాప్ ఇచ్చినా జీరో ఫండింగ్, యువజన విభాగం ఇచ్చినా ఏం దానికి ఏం తిరిగే అవకాశం. అపాయింట్మెంట్లు కూడా దొరికేది కదన్నా. 5 సంవత్సరాలు ఒకసారి నాకు అపాయింట్మెంట్. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు చాలా ఇష్టలు కదా, రాజశేఖర రెడ్డి గారికి ఇష్టమైన వారే, జగన్ గారికి ఇష్టమైన వారే. కనిపిస్తే చాలు ఆడతారన్నా, నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే అనేవారు కదా. అలాంటి మీకే అపాయింట్మెంట్ దొరకలేదా? నాకు పక్కన 2 అక్షరాలు లేవన్నా. ఏంటి అవి 2? రెడ్డి అనే 2 అక్షరాలు లేవు నాకు. మీ ఆవిడ మా ఆవిడ కొంటే మా ఆవిడ ఎమ్మెల్యే కాదు కదన్నా. ఓకే, నేను ఈ రోజు వరకు ఆయన ఎప్పుడు బ్లేమ్ చేయలేదన్న, జగన్ రెడ్డి గారిని ఎప్పుడు చేయలేదు. ఆయన పర్సనల్గా నేను ఎన్నిసార్లు కర్నూలుకి వచ్చినా మీరు ఎవరు మా ఎమ్మెల్యేలను ఎవరైనా చెప్తారు. అన్ని దిగినప్పుడల్లా అన్న ఇంటర్వ్యూ అన్న కేఎన్ఆర్ రాసుకుంటాడు, కేఎన్ఆర్కు అడగండి చెప్తాడు, కేఎన్ఆర్ రాసుకుంటాడు. కేఎన్ఆర్ ఓకే సార్, కేఎన్ఆర్ ఓకే సార్ తప్పకుండా. తర్వాత మొన్న ఈయన ధర్మారెడ్డి తిరుపతి టీటీడీ ఈయో ఆయన కొడుకు చనిపోయినప్పుడు వచ్చినాడు. ఆ రోజు అడిగిన అన్న అంటే కేఎన్ఆర్ అన్న 2.5 సంవత్సరం అయిపోయిందన్న నేను అడగబట్టి. నేను అడిగినప్పుడల్లా కేఎన్ఆర్ అంటున్నారు. కేఎన్ఆర్ ఓకే సార్ రాసుకున్నా అంటున్నాడు. అంటే పొట్టలో ఒక పంచి ఇచ్చి ఇస్తారులే కేఎన్ఆర్. ధర్మారెడ్డి గారు కూడా నా మీద పెత్తనం చేస్తే నేనేం చేయమంటారు అన్న? ధర్మారెడ్డి గారు ఇదే ఎందుకు మీరు రాంభూపాల్ రెడ్డి గారిని అడగండి. ఒక మీటింగ్లో మేము ఉన్నాము, ఏదో ఒక మీటింగ్ జరుగుతుంది, దాంట్లో మినిస్టర్స్ 2 వచ్చారు నంద్యాలలో. ఏదైనా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ అంజాద్ బాషా గారు, తర్వాత బుగ్గన గారు, తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు అందరం ఉన్నాము. నేను లాస్ట్లో కూర్చున్నా, నా పక్కన శిల్పా చక్రపాణి రెడ్డి, తర్వాత రాంభూపాల్ రెడ్డి, తర్వాత ఎంపీ బ్రహ్మానంద రెడ్డి కూర్చున్నారు, తర్వాత మినిస్టర్ 2, తర్వాత కలెక్టర్ అట్లా కూర్చున్నారు. రాంభూపాల్ రెడ్డి ఊకుండకుండా మీటింగ్ ఏదో జరుగుతుంది, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ధర్మారెడ్డి మొన్న దీనికి ఆయన డైరెక్టర్ ఉన్నాడు కదా, మెంబర్ కదా, ఒక మాట మాట్లాడే బాగానే ఏమేంటి నువ్వు తర్తూరు కంట నువ్వు పోకపోయినా వాళ్ళ అల్లుడు ఉన్నాడు తర్తూరులో వాళ్ళ అల్లుడు ఉన్నాడు, వాళ్ళ అల్లుడు నిన్ను మొత్తం ఒక ఓటు కూడా మిస్ కాకుండా గెలిపిస్తాడంట అని నేను గట్టిగా అన్నా. వాళ్ళ అల్లునికి అంత సీన్ ఉంటే మన సర్పంచ్గా ఏమన్నప్పుడు నువ్వు రావాలా సార్, నువ్వు రాకపోతే నేను గెలవను అంటే నేను పోయినన్నా 2-3 సార్లు నా ఇంటికాడికి వచ్చి కూర్చుంటే నేను పోయేసి వాళ్ళందరూ లీడర్లందరినీ పిలిపించి మాట్లాడి ఎట్లా తప్పకుండా గెలిపించాలా, ఇది మనకు ప్రిస్టేజ్కి వస్తుందని చెప్పిన. ఇంకా ఆయన నన్ను గెలిపించేది ఏముందన్న? 3/4 ఊరు ఎస్సీలు ఉన్నారాడ, తర్తూరులో ఉండేది 3/4 ఊరు ఎస్సీలు ఉన్నారాడ. ఇంకా ఆయన నన్ను గెలిపించాలన్నా, అందరు పెత్తనాలు చేస్తే ఎట్లన్నా. ఎలక్షన్లప్పుడు కూడా 10 లక్షలు ఇప్పించినాడు ఆయనకు ఒక్కటిగా చెప్పాను. నేను ఉండే విషయం కట్టిన చెప్తే అప్పుడు ఎంపీ ఏంది అని ఇట్లా చూడన్నానంటే నీకు పాపం ఎంపీ గారు ఏం మాట్లాడలే. ఇంకా శిల్ప గారు ఉన్నారు, ఎంపీ గారు పేర్లతో సహా చెప్తున్నా కదన్నా. నేను ఒక్క పొల్లు కూడా అబద్ధం చెప్పట్లే. ఇంకా కొత్త విషయం చెప్పారు ఈరోజు నాకు. మీరు నాకు తెలిసి నా బయట జరిగిన ప్రచారం ఏంటంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అణచివేయడానికి, అతను ఎదగకుండా ఉండేందుకు మీరు శిల్పా చక్రపాణి రెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు,
మొత్తం కూడా ఏకమయ్యారు, అందరూ ఒక తాటిపైకి వచ్చారు, బైరెడ్డి సిద్ధార్థిని తొక్కివేయడానికి ప్రయత్నించారంటారు. మీరు ధర్మారెడ్డి గారు కూడా మీపై పెత్తనం అంటారు. ఐ స్వేర్డ్ మై మదర్, ఓకే, ఐ స్వేర్డ్ మై మదర్. నాకు ఈ రాజకీయ కాంక్ష ఏమీ లేదు. అసలు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి మీకు గ్యాప్ రావడానికి కారణమే వీళ్ళంతా కలిపి మిమ్మల్ని, నువ్వేంది సిద్ధార్థ రెడ్డి ఒక కన్సర్న్ లో పనిచేయడం ఏంటి, నీకు వ్యక్తిగతంగా ఉండాలి, వాళ్ళు మిమ్మల్ని ప్రవోక్ చేశారు. ఒక విషయం చెప్తాను, ఒక విషయం చెప్తాను. ఫస్ట్ మా ఇద్దరికి రావడానికి కారణము ఈయననే, ధర్మారెడ్డి. అవసరం అదే నేను చెప్తున్నా. ఫస్ట్ ఒక సిఐ సుబ్రహ్మణ్యం అని ఉన్నాడు, ఆ సిఐని పోస్టింగ్ ఇవ్వాలని చెప్పేసి అడిగారు. ఆ సిఐని నందికొట్కూరుకు పోస్టింగ్ ఇవ్వాలి, సిఐ పోస్టింగ్ ఇవ్వాలని అడిగినప్పుడు నేను ఫస్ట్లో తీసుకున్నది ఈ యొక్క పోస్టింగ్ కూడా నా సొంతంగా ఒకటి తీసుకోలేదు. అన్ని వీళ్ళు ఏవి ఇస్తే అవే లెటర్లు ఇచ్చేసేసిన, సిద్ధార్థ రెడ్డి వాళ్ళు ఏది ఇస్తే అదే లెటర్లు ఇచ్చేసేసిన. అప్పుడు నేను మాట్లాడిన ఇట్లా సిఐ గురించి అడుగుతున్నారు, సిఐ గురించి అడిగినాడు. ఆయన ఏదో ఎవరు అంటున్నాను, సుబ్రహ్మణ్యం అంటాను అంటే, వాడెందుకన్నా వాడు మనం వద్దన్నా, నన్ను అప్పుడు వాడు స్టేషన్లో తీసుకుపోయినారన్న నన్ను 3 టౌన్లో. సరే అని చెప్పేసి నేను వాళ్ళకి అదే మాట చెప్పాను. ఆ సిఐ గురించి ధనుంజయ రెడ్డి గారు, మన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, తర్వాత మన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇంతమంది నాకు ప్రెజర్ చేసినారన్న. అంత ప్రత్యేకమైన సిఐ ఐ డోంట్ నో, ఇంతమంది ప్రెజర్ చేసినారు. బుగ్గన గారు లేదు అది మనకు ఇంపార్టెంట్ అది ఇది. సరే అని చెప్పేసి నేను మళ్ళా అబ్బాయితో మాట్లాడు. తర్వాత ఆ కుర్రోడు ఒకసారి నా దగ్గరికి వచ్చాడు, సిఐ. నువ్వు ఏమయ్యా, నువ్వు ఆయనకు సరిపోవు, మళ్ళీ ఎందుకు అడిగి రావాలనుకుంటున్నావు, మాకెందుకు డిస్టర్బెన్స్ చేస్తున్నావు నువ్వు అని ఇట్లా మాట్లాడినప్పుడు, సార్ నేను 3 టౌన్లో పనే చేయలేదు సార్, ఆ సుబ్రహ్మణ్యం వేరే సార్, నేను వేరే సార్ అని ఆయన మొత్తం వాళ్ళ కాస్ట్ ఈయన కాస్ట్ అన్నీ చెప్పాను. నేను ఎస్సీ సార్, ఆయన బార్బార్స్ అని సంథింగ్ కాస్ట్లు చెప్పుకున్నాడు. సరే నేను మాట్లాడతాబ్బా, ఆయనకైతే మీరు రావడం ఇష్టం లేదు అని చెప్పాను. తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి చెప్పిన, ఇట్లా అతను వచ్చిండే, నేను మాట్లాడినప్పుడు అతను అక్కడ పనే చేయలేదంట, ఇతను వేరే అంట, ఇతను ఎస్సీ క్యాండిడేట్, అది ఇది అని చెప్పినాను. చెప్తే లేదు సార్, ఆ పేరు మనకు పెద్దోడు వద్దన్నా అని చెప్పాను, ఆ పేరు గల వాడవద్దు. ఇంకా దాని తర్వాత వీళ్ళు నన్ను ఒకటే ఫోర్స్ చేసినారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అయితే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అయితే, వీళ్ళంతా ఫోర్స్ చేసినారు. అతను కూడా 2-3 సార్లు నాకు వాట్సాప్ కాల్ మాట్లాడాడు, ధర్మారెడ్డి గారు కూడా. ఏంటంటే అతనికి ముందు తత్తురులో పనిచేసానంట, అంటే ఆయనది పాల్మంచాలి కదా ఆ ఏరియా, ఆయనకు వస్తుంది అనమాట, జూపాడు బంగ్లాలో పనిచేసినాడు. సో అందుకని చెప్పేసి అతను కావాలని చెప్పేసి వాళ్ళు కొద్దిగా పట్టుకున్నారు. దాంట్లో నేను అడిగితే అప్పుడు నేను కాన్పట్లో సీఎం గారు చెప్పాలన్నా, నీకు ఇంకా మేము ఇంతమంది చెప్తే సరిపోలేదు, అది ఏదైనా కొంత సీరియస్ కావడం జరిగింది బుగ్గన్. సరే అని చెప్పి నేను లెటర్ ఇవ్వడం జరిగింది. నేను అడిగి చెప్పా, ఏమన్నా ఏదన్నా కానీ ఏదైనా మన మాట వినలేదు, నీకు ఏదైనా చేయలేదు, పోయి ధర్నా చేద్దాం, నేను కూడా వచ్చి కూర్చుంటా అని చెప్పినా కూడా ఆయన ఇంకా ఆ నుంచి స్టార్ట్ అయిందన్న, ఇంక అంతే, వేరేది ఏం లేదు. నేను ఏ రోజు మేము పెత్తనం ఈ రోజు వరకు ఒక ఆఫీసర్కు, ఒక పోలీస్ ఎస్ఐ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ వాళ్ళు చెప్పిన పనులు చేయొద్దని చెప్పినానే అడగండి. ఎవరన్నా కానీ యూ డూ జస్టిస్, న్యాయం చేసుకుంటే వెళ్ళిపోతుండండి మీరు. మీరు ఎవరు చేస్తున్నారు, ఎవరు చెప్పినారు, ఏం కథ నేను అడగను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.